హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ట్రావెల్ ఇన్ఫార్మర్ ఛానల్. తూర్పుగోదావరి జిల్లా సామలకోటలో పంచారామాలలో ఒకటైన కుమారరామాన్ని మీరు చాలా మంది చూసే ఉంటారు. మరి దానికి దగ్గరలో ఉన్న పాండవులు మెట్ట సంగతి విన్నారా? చాలా మందికి తెలియని ఈ క్షేత్రాలలో పాండవులు తమ అరణ్యవాసాల్లో కొంతకాలం గడిపారని కథనం. ఒక చిన్న గుట్ట మీద చిన్న చిన్న ఆలయాలు సముదాయం ఉన్నది. ఇక్కడ పాండవులు పట్ల గౌరవ సూచకంగా ఈ గుట్ట మీద ఒక చిన్న ఆలయం, గుట్ట మీద తెలియక వెళ్ళటానికి మెట్ల మార్గం నిర్మించారు. గుట్ట మీద ఉన్న 2 గుహలలో పాండవులు నివసించారంటూ వారు ఇక్కడి నుంచి రాజమండ్రిలోని గోదావరి దాకా ఒక సొరంగ మార్గం ద్వారా వెళ్ళి రోజు వారి గోదావరిలో స్నానం చేసి వచ్చేవారంటారు. దానికి నిదర్శనంగా ఇక్కడ ఒక సొరంగం అయితే మార్గం చూపిస్తారు. ముఖ్యంగా భీముని పాదముద్రికలు, ద్రౌపది రజస్వల చాప, భీముని వండి వార్చిన వంటశాల వంటి ఆనవాళ్లు స్పష్టంగా ఇక్కడ కనువిందేస్తాయి. అంతేకాకుండా ఆధునిక కాలంలో నిర్మించిన శ్రీ సూర్యనారాయణమూర్తి దేవస్థానం సందర్శకులకు భక్తి ముక్తి మార్గంగా నిలుస్తుంది. చుట్టూ పచ్చటి పరిసరాలతో చిట్టడివిని కలిగి ఉంటుంది. ఈ పాండవుల మెట్టకి వచ్చే పర్యాటకులకు విశ్రాంతి కలగజేయడంతో పాటు భక్తిని ముక్తిని ప్రసాదించడానికి స్వచ్ఛందంగా అగ్రహార బ్రాహ్మణుల చేత శ్రీ సూర్యనారాయణమూర్తి ఆలయం నిర్మాణం జరిగింది. ఈ ఆలయ ప్రాంగణం పర్యాటకులను విశేషంగా ఆకర్షించడమే కాకుండా అమరగిరికి సరికొత్త శోభను సంతరించేలా చేసింది. ఇక్కడ పోలియో బారిన పడిన వారు తమ ఆరోగ్యం కోసం పూజలు కూడా చేస్తూ ఉంటారు. పూర్వం ఈ ప్రాంతంలో కోయవారు ఎక్కువగా నివసించేవారు. ఇప్పటికీ వారు తమ పిల్లలకు పాండవుల పేర్లు, ద్రౌపది పేరు పెట్టుకుంటారు. 1952లో ఈ ప్రాంతంలో నివసించిన శ్రీ సాలూరి వెంకట సుబ్బారావు అనే పుణ్యాత్ముడు ఇక్కడ ఛాయ, పద్మిని, ప్రభ, ప్రజాదేవి సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం నిర్మించారు. పల్లె ప్రజల నమ్మకాలకు విశ్వాసానికి ఒక మొచ్చు తునక ఈ ప్రాంతం. వేసవి కాలంలో పాండవుల గుహ దగ్గర వరద పాయాసం అనే ఉత్సవం అయితే చేస్తారు. ఈ పాయాసం ఎటు పొంగితే అటు వానలు బాగా పడతాయని ఇక్కడ ప్రజల నమ్మకం అన్నమాట. పాండవ వనవాస సమయంలో భీముడు తొలిసారిగా ఈ ప్రదేశాన్ని సందర్శించి గిరి అగ్రభాగాన్ని చేరి ప్రకృతి పరికించిన సమయంలో ఆ ప్రదేశం భీముని పాదాల ఒత్తిడికి కొంత కృంగిందని చెప్తుంటారు. ఆ విధంగా ఈ ప్రదేశంలో భీముని పాదముద్రికలు నేటికి దర్శనమిస్తాయి. మెట్ట ప్రాంతమంతా రాతితో ఉండడం వలన పాదముద్రికలు రాతిపై చాలా స్పష్టంగా ముద్రితమై సందర్శకులను ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. పాండవుల మెట్ట దర్శించిన వారిలో ఎక్కువ భాగం భీముని పాదాలను చూడాలనుకునే వారు ఉండడం విశేషం. ఇదేనండి ఆ భీముని పాదముద్రికలను ఉన్నగల ప్రదేశం అయితే ఈ షెడ్డు లోపలే మనకి ఆ భీముని పాదముద్రికలు అయితే మనం దర్శించవచ్చు. ఒకసారి మనం కూడా ఈ లోపల భీముని పాదముద్రికలు ఏ విధంగా అయితే ఉన్నాయో మనం ఒకసారి పరిశీలిద్దాం. అంతేకాకుండా చతురస్రాకారంలో చాప మాదిరి రాతి నిర్మాణం కనిపిస్తుంది. వనవాస సమయంలో ద్రౌపది రజస్వల అయినప్పుడు ఈ ప్రాంతంలోని కూర్చుందని చెప్తుంటారు. ఆ విధంగా చూస్తే పాండవులు ద్రౌపదిని వివాహమాడిన తర్వాత ఆమె ఈ ప్రాంతంలో రజస్వలం అయి ఉండవచ్చు. రజస్వలం అయిన వారు మంగళకరం స్నానం ఆచరించే వరకు ఇక్కడే వాళ్ళని కూర్చోబెడుతూ వస్తుంటారని ఇక్కడ సాంప్రదాయం. అంటే వాళ్ళ ఏజ్లో ఎలా ఉన్నదంటే మనం ఈ సీతమ్మ వారి చేప చూసుకున్న తర్వాత ఇలా కొంచెం కిందకు వస్తే కనుక భీములు వారు నలభీము పాకం చేసిన దారిలో ఈ కొండ కింద ఉందని అంటారు. ఒకసారి అది కూడా మనం చూద్దాం. ఇది మన
పాండవులలో ఒకరైన భీముల వారు ఆయన వండిన పదార్థాలను ఇక్కడ పెట్టి ఆ గంజి వార్చే ప్రదేశం అని ఇది అంటారు. నలభీములు అత్యంత రుచికరమైన వంటలు వండి వార్చేవారని పురాణాలు చెబుతున్నాయి. ఇలాంటి ఇతిహాస చరిత్రక ఆధారాలు కలిగి ఉన్న ఈ అమరగిరి ప్రాంతం పాండవుల మెట్టగా ప్రసిద్ధిగాంచింది. ఒక గృహలా ఉండేది, ఇక్కడ అది ప్రస్తుతానికి కూర్చున్నట్టు అన్నారు. భీముని వంటశాల చూసుకొని మనము ఇక్కడి నుంచి ఇటువైపు అంటే కుడి చేతి వైపు తిరగ్గా మనకి పాండవులు అంటే వనవాస సమయంలో పాండవులు ఈ గుహలో జీవించటయే కాక గుహ మధ్య భాగాన గల జలపాతంలో స్నానమాచరించేవారని చెప్తారు. ఈ జల ప్రాంతం దాటి 10 కిలోమీటర్లు ప్రయాణిస్తే రాజమహేంద్రవరం చేరుకునేవారంటారు. ఇంకో కథనం ఏంటంటే ఒక మేకల గుంపును ఈ గుహలో పంపితే 2 మేకలు మాత్రమే అవతల వైపుకు ఈదుకుంటూ చేరాయని ఇక్కడ కథనం ప్రాచుర్యంలో ఉంది. మరొక కథనం ప్రకారం కొంతమంది పరిశోధకులు దీని గుండా కొంత దూరం ప్రయాణించి వెనుదిరగడమే కాకుండా మార్గం మధ్యలో ఆక్సిజన్ సరిపోవడం లేదని భయంకరమైన విషజంతువులు తోడేలు ఉంటాయని వాళ్ళు ఇక్కడ కొంతమందికి వివరించడం జరిగింది. అంతు చిక్కని ఈ గృహ రహస్యం ఇప్పటికీ తేలలేదు. భూగర్భ పరిశోధకులు మాత్రమే పరిశోధించగల ఈ పరిశోధనలపై వారు కూడా ఆసక్తి చూపకపోవడం చర్చనీయాంశం. ఇది ఫ్రెండ్స్, మనం ఈరోజు తెలుసుకున్న పాండవుల మెట్ట గురించి అయితే సబ్జెక్ట్ అయితే ఇది. ఇంకా మనం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ అయితే చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన తెలుగు ట్రావెల్ ఇన్ఫార్మర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.